చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ పూసలు పూసలే పూసలు పూసలే. ఏవండి ఏంటి? నాకు 10,000 ఇస్తారా? 10,000 ఎందుకు? జన్మ జన్మలకి మీరే నా హస్బెండ్ గా రావాలి అని చెప్పి దేవుడికి మొక్కుందా అని. డబ్బులు ఇచ్చి ఎవడన్నా ప్రాబ్లం కొని తెచ్చుకుంటాడు సార్. పెద్దదాని బిల్లు వసే ఒసే తిల్లు నమ్మారా సార్? చంపుతే ఇట్ట తయారయ్యేమే మీరంతా. కొంచెం బుద్ధి లేదు. నాకేమన్నా అయితే మీ పరిస్థితి ఏందే సార్? ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు నన్ను ఇది బతికించాలి కదా. నా అయ్యవు నువ్వు ఉండంగా నాకు ఇంకో అయ్య ఎందుకు నాన్న? నేను అనేది ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దామనే. ఏం చేస్తున్నావే? తింటున్నానా తింటున్నావా? పొద్దున 6 నుంచి ఏముంది ఇందులో? సైడ్ ఉంటది కదా నాకుతున్నా నా నాసంతం నాకు అర్థమైందా? తొక్కిబారు దొబ్బుతా లక్షలు పెట్టి స్కూల్ ఫీజు కట్టింది ఎందుకే? నడు స్కూల్కి వెళ్దాం. ఆకలేస్తున్నా నన్ను తిను బ్రష్ చేసాక తింటానన్నా. పద స్కూల్ కి లక్షలు ఫీజు కట్టాను సార్ కార్పొరేట్ స్కూల్లో. పద స్కూల్కి వెళ్దాం. అంగన్వాడి స్కూల్ తీసుకెళ్తావా? అంగన్వాడి స్కూల్ కి ఎందుకు? ఎందుకంటే అక్కడ పాలు గుడ్లు. పాపం పిల్లలే. నడు లోపలికి. సరిపోయారు ఇద్దరును. గణేష్ వచ్చాడే, ఇల్లు ఇప్పుడైనా నీ లవ్ ప్రపోజ్ చేయి. నాకు సిగ్గవుతుంది, ప్లీజ్ వద్దు. ఇప్పుడైనా ఇల్లు గని. అబ్బా ఈ మధ్య అడుకున్న వాళ్ళు కూడా పేరెట్ పిలుస్తున్నారు. అయ్యో హే గని చూడు గని నేను. అబ్బా చిల్లర లేదమ్మా తర్వాత రా. గని టిల్లు. టిల్లు నువ్వా? చెప్పు టిల్లు. లవ్ ప్రపోజ్ చేయాల వద్దు? గని నీకో విషయం చెప్పాలి. చెప్పు టిల్లు. మా అమ్మ నాన్న కూతురు నిన్ను లవ్ చేస్తుంది. నీకు సిస్టర్ కూడా ఉందా? గని నీ తలకొరి పెట్టే ఛాన్స్ నా కొడుకిస్తావా? చిన్న కథ కదిరిద్యా. అప్పుడు నా కొడుకు ఏమైపోలే? అది కాదురా బాబు, ఐ లవ్ యు అంటున్నాను. లవ్ నేను నీకు మొఖం చూసుకున్నావా? నన్ను లవ్ చేయాలంటే ఎలా ఉండాలి తెలుసా బేబీ? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే ఒక పెద్ద మూవీలో సినిమా హీరోయిన్ గా ఆడిషన్ ఇచ్చి వస్తుంది. తర్వాత పెద్ద స్టార్ కూడా అవుతుంది. అసలు నువ్వేంటి నేనేంటి? ఇల్లు సెట్ అవ్వదు. లైట్ తీసుకో బేబీ. అలాగే నవ్వుతున్నావు. అందరూ నేను అందంగా లేనని వెక్కిరిస్తున్నారు. ఎలాగైనా నేను అందంగా మారి మిస్ ఇండియా, అది తక్కువ నాకు, మిస్ యూనివర్స్ వేస్ట్ అది. నా అందానికి మిస్ గెలాక్సీ. రైట్ మ్యామ్, మిస్ గెలాక్సీ అయిపోతాను నేను. అమ్మా నాన్న రండి. ఏమైందమ్మా? ఏమైంది? ఇరుగు పొరుగు నన్ను పురుగులా చూస్తున్నారు నాన్న. నేను అందంగా ఉంటాను కదా. అవును బెట, అందంగానే ఉంటావు. నిజం చెప్పు నాన్న. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికంటే నువ్వు
అందంగా ఉంటాను కదా. నువ్వు మొహం మరీ అలా క్లోజ్ లో పెట్టి చెప్తే నాకు కూడా డౌట్ వస్తుంది. అయినా పంది పిల్ల పందికి ముద్దు, నువ్వు నా పంది పిల్లవు నాకు ముద్దు. అయినా ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? హీరోయిన్ అవుతాను నాన్న. సే నువ్వు కల్లో కూడా హీరోయిన్ అవ్వలేవే, అలాంటి ఆశలు పెట్టుకోకు. పూసలమ్మే నా అమ్మ హీరోయిన్ అయినప్పుడు నేను అవ్వలేనా నాన్న? వద్దే, ఇప్పుడు మనకు ఆ హీరోయిన్ లాంటి వద్దు అన్నానా? ప్లీజ్ నాన్న హీరోయిన్ అవుతాను నాన్న. ఓకే ఓకే నిన్ను హీరోయిన్ చేస్తానులే, నేను చేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. ఏమే వెళ్ళి రా, తీసుకోండి రా. చూడు మీ అమ్మ పూసలమ్మి హీరోయిన్ అయింది, నువ్వు మొల్లారమ్మి హీరోయిన్ కాబట్టి. వచ్చే వారం మన ఊర్లో ఏముంది? జాతర ఉంది. ఆ జాతరలో నీతో ఈ మొల్దారాలు అమ్మించి నిన్ను హీరోయిన్ చేస్తా. కానీ నాకు అమ్మడం రాదు నాన్న. నేను ఉన్నానుగా బేటా, వస్తే ట్రైనింగ్ ఇవ్వే. పూసలే మొల్లారాలే. శృతి మిస్ అవుతుంది, ఒకసారి రను. పూసలే మొల్లారాలే. సూపర్ బిడ్డ, నిజంగా అమ్ముకునేది కూడా ఇలా అమ్మదు. ఇలానే ప్రాక్టీస్ చేసి జాతరలో అమ్ముదాము, నువ్వు హీరోయిన్ అవుతావు. దా జాతరకి వెళ్ళిపోదాం దా. రా తొందరా. అక్కడ ఫ్రేమ్ పెట్టి బాగుంది, ఫస్ట్ షాట్ ఇదే కావాలి మనకు, సరేనా? మంచిగా జుమ్ది మేడం, జుమ్ది. ఇక్కడ కూడా ఫుల్ ఉంది, నిండు ఉంది. ఆయన గుర్తుపట్టావా? డైరెక్టర్ ఇడ్లీ గారు. ఇదిగో ఆయన కంట్లో పడ్డావు అనుకో, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు. ఓకేనా? ఆయన కంట్లో పడేలాగా యాక్టింగ్ చేయి. పూసలే మొల్దారాలే. పర్ఫెక్ట్, గో. మొల్లారాలే. ఎవరమ్మా నువ్వు కెమెరా కన్నా వచ్చిన ఉన్నాడు? నువ్వు బాధపడకు బిడ్డ, ప్రతి జాతరలో ఒకడు ఉంటాడు, చెట్టుకు చీర కట్టినా సరే సొంగ గారుస్తూ గంటసేపు చూసి నా కొడుకు ఒకడు ఉంటాడు. వాడొస్తే వాడు నిన్ను వైరల్ చేస్తాడు. అమ్మా నాకెందుకో నేను చెప్పిన లక్షణాలన్నీ ఈయనలో కనబడుతున్నాయి. ఒక్కసారి ఈయన దగ్గరికి వెళ్ళి మొల్దారాలు అమ్ము తల్లి. ఆల్ ది బెస్ట్. మొల్లారాలే. ఇక్కడ అందమైన అమ్మాయి ఉంది. నాకు అందం అవసరం లేదు, అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు. నువ్వు నన్ను చులకం చేస్తున్నావు. మా అమ్మ ఎవరో తెలుసా? ఎవరు? పూసలు నేనేం చేస్తానో చెప్పలేదు కదూ. ఏం చేస్తావు? మల్లారాల అమ్మాయి నా సినిమాకి హీరోయిన్ అయితే బా నెక్స్ట్ లెవెల్. అరే ఇట్లే సార్ హీరోయిన్ దొరికిందిరా. ఎక్కడ సార్? ఇక్కడ రా. అమ్మ ఎవరో తెలుసారా? ఎవరు సార్? పూసలమ్మి ఫేమస్ అయిన చూసావా? పూసలమ్మి ఆమె. Yes. వాళ్ళ కూతురా? మేడం మీరు మా సినిమాలో హీరోయిన్ చేయాలి మేడం. ఆలోచిస్తానమ్మా. సార్ వద్దట సార్, ఇంట్రెస్ట్ లేదట. సార్ ప్లీజ్ నేనే చేస్తా సార్. ఎవడరా మీరు? మా కూతురు ఏంటి అలా చేస్తున్నారు? ఎవడా నువ్వెవడా? Hey rascal, he's my god. Why are you behaving like that? This is not at all safe. సార్ మీ కూతురా? మీ కూతుర్ని మా సినిమాలో హీరోయిన్ పెట్టుకుంటా సార్. అరే మీరేదో అబద్ధాలు ఆడుతున్నట్టున్నారా? సార్ ₹1,00,00,000 ఇస్తాం సార్. ఏంటి ఈ కోతి మొహానికి ₹1,00,00,000 ఇస్తారా? సార్ మీరు నమ్మతలేరు కదా, మీ అకౌంట్ లో చూసుకొని 1,00,000 పడ్డాయి. నీ నెంబర్ ఇయ్యక ముందే ₹1,00,000 పంపించాడంటే మీరు ఖచ్చితంగా జెన్యునే. ఎప్పుడు రమ్మంటారు షూటింగ్? పొద్దున కరెక్ట్ 6 కి సార్. ఓకే 6 గా పదరా, 6 o'clock వచ్చేద్దాం. ఏ బాబు కెమెరా నడియా. నమస్తే అమ్మా, మీరు ఒక పెద్ద ఫేమస్ హీరోయిన్ దగ్గర పని చేయబోతారు. మీరు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయాలి, సరేనా?
మేడం 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 చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ సీన్ లోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో చచ్చిపోతాడు. అదేంటి ఇక సినిమా అయిపోలే కదా? అంటే ఇప్పుడు హీరో చచ్చిపోతాడు, సినిమా అయిపోయినాక ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు. మేడం ఫస్ట్ హీరో చచ్చిపోతాడు, అతని మీద పడి మీరు వల 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 ఏడ్చి లేవాలి లేవాలి అంటే ఏడవాలి మేడం. ఓకే పడుకో మేడం ఏడవండి. యాక్షన్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? నాకు చాలా నేచురల్ యాక్టింగ్ కదా, అతన్ని నిజంగా చనిపోమనండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. సార్ సార్ ఏంది సార్ ఏడవమని చెప్పండి సార్. అది ఏడవాలి అంతేనా? అమ్మ టిల్లు నాన్న చాక్లెట్ కావాలా బయట? ఏంది సార్ కావాలి కావాలి అంటుంది. ఒరే అది మీరు డబ్బింగ్ లో లేవాలి లేవాలని లేదు. సార్ సార్ ఇంకొంచెం హెవీగా ఎమోషన్ కావాలి సార్. కొంచెం ఫేస్ దగ్గరికి పోవాలి, ఫేస్ దగ్గరికి పోవాలి. సార్ కట్ అంటే ఆగదు అది. ఓకే అమ్మాయి కొంచెం అలసిపోయింది కాబట్టి ఓకే ప్యాకెట్ చెప్పండి. ప్యాకప్. నేను చిన్న ఒక బట్టలు కొట్టు పెట్టుకున్నాను సార్, మేడం ని ఓపెనింగ్ కి రావాలని. సార్ వెళ్దాం సార్, సినిమా కూడా ప్రమోషన్ అవుతుంది. సరే వెళ్దాం రండి. ఇప్పుడు మా ఊరి ఎమ్మెల్యే గారికి మాట్లాడవలసిన కోరుతున్నాను. మహేష్ మస్తు మంచోడు, ఎందుకంటే మంచి మంచి సెలబ్రిటీలను తీసుకొచ్చి గిసోటి షాపులు ఓపెనింగ్ చేపిస్తారు. కానీ మా మహేష్ ఎసంటోడు అంటే అలా షాప్ లో పనిచేసే సేల్స్ గలతో ఓపెన్ చేపించింది. అమ్ముకొని ఫేమస్ అయిందా, వాళ్ళ బిడ్డ ముల్లారం అమ్ముకొని ఫేమస్ అయింది. ఇది హీరోయిన్ ఏంది భయ? ఒసే పూసల్లానా అదేంటి ఇంకా పడుకునింది? కాలేజీకి పోరా, దాన్ని లేపు. ఏమా పాప ఒసే ఏంటి నాన్న షాప్ ఓపెనింగ్ చేస్తుంటే? షాప్ ఓపెనింగ్ ఏంటే? కాలేజ్ టైం అయింది పోవా? అదేంటి నేను హీరోయిన్ అయిపోయాను, షాప్ కూడా కత్తిరించేశాను, కటింగ్ కూడా. పగటి కళ్ళలు అంటున్నావా? మీరే కదా నాన్న కల్లో కూడా హీరోయిన్ అవ్వలేదు అన్నారు, అందుకే కల్లో హీరోయిన్ అయిపోయా. ఇట్లా చల్ల పెట్టి చూచోటే కాలేజ్ పోనాడు, కాలేజ్కి తీసుకు రెడీ చేయదాన్ని. సారీ సార్ పడుకొని కలగనింది. ఓ మై గాడ్ తెలుగు అమేజింగ్ పర్ఫార్మెన్స్. జడ్జెస్ ఎలా అనిపించింది? మాస్ 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 జాతర సూపర్ గా వర్కౌట్ అయిన అందరికి. అందరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. పగటి కళలు నిజం అవుతాయి అంటారు కదా తిల్లు, నీ కళ నిజమైపోతుంది. అమేజింగ్ రైజింగ్ స్టార్ తిల్లుకే. ఆ పూసలు అమ్ముకునే అమ్మాయిని హిందీలో ఎక్కడో ఎవరో సినిమా తీస్తారని విన్నా కానీ ఆ అమ్మాయిని మీ స్కిట్లో వాడినంత ఆ అమ్మాయి కూడా వాడుకోలేదు. కాదు నేను ఫస్ట్ ఎపిసోడ్లో కన్ఫ్యూజ్ అయ్యా తెలుసా. నేను తర్వాత అడిగా తను చేస్తుంటే నేను దూరం నుంచి నిజంగానే అమ్మాయా ఏంటి తెలుగు నేర్చుకుందా నాకు అర్థంగా నిజంగా కన్ఫ్యూజ్ అయ్యా నేను ఫస్ట్లో. అంటే బిఫోర్ అసలు ఏమి చూడకముందు చూసి నిజంగా అమ్మాయి అందుకే నేను అడిగా గుర్తుందా తెలుగు ఏంటి అలా అంటే డైరెక్ట్గా నువ్వేనా అని అడిగితే బాగోదు కదా అని నేను తర్వాత పక్కెళ్ళి అడిగితే కాదు దేర్ స్పూఫింగ్ అన్నారు. బాగుంది, బాగా పట్టుకున్నారు ఆ క్యారెక్టర్ని. ఏవండి ఏంటే నిన్న పక్కింటి ప్రతిభని బైక్ మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళారు? నేను నిన్నే పేపర్లో చూశాను సార్, ప్రతిభ ఉంటేనే ఉద్యోగం ఇస్తా అన్నారు, అందుకే దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. ఇచ్చారా ఉద్యోగం? దానికి ఇచ్చారు సార్. ప్రతిభ అంటే అది టాలెంట్, పక్కింటి అమ్మాయి కాదు. పక్కింటి అమ్మాయిని తీసుకెళ్ళడం కూడా టాలెంటే. ఇంతకీ మన పిల్లలేరే? పాపా ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెయ్యి. ఏమా
పోయినసారి చెప్పాను కదా సార్, అదేమో తిండిది నాకి నా ఆస్తి అంతా తీసేసింది. ఇదేమో హీరోయిన్ అవుతానన్న మోజులో మొత్తం ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. నాన్న ఆ. పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఇప్పటికిప్పుడు దీనికి పెళ్ళంటే అంత మంచి మొగుడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేనున్నా అయ్య గారు. నేను దానికి మొగుడు కావాలన్నా నువ్వేం చేసావురా? నాకేం తక్కువ అయ్య గారు. ఆ. అందగాన్ని, గుణవంతుణ్ణి, పైగా యుఎస్ రిటర్న్. యుఎస్ రిటర్న్ ఏంట్రా? యుఎస్ పోదామని ఎయిర్పోర్ట్ కు పోయినా, పాస్పోర్ట్ లేదని రిటర్న్ పంపించారు. దాన్ని యుఎస్ రిటర్న్ అంటారా? యుఎస్ పోకుండా రిటర్న్ వస్తే రిటర్న్ కదా. ఇప్పటికిప్పుడు దీనికి పెళ్లి చేద్దంటే నాకు ఆస్తి కూడా లేదు, ఎలా రా? మా అయ్యగారికి 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ మా అయ్యగారే 8వ తరాలు పుట్టిడు. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నీకు పెళ్లి చేస్తారుగా, నువ్వు లోపలికి వెళ్ళు. నా ఫ్రెండ్ మొన్న యుఎస్ నుంచి వచ్చాడే, వెళ్ళి వాళ్ళని సంబంధం అడుగుదాం పద. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మా. బ్యాచులర్ లైఫ్ కి మ్యారీడ్ లైఫ్ కి తేడా ఏంటండి? నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక్కడనే వండుకొని తినేవాడిని. ఇప్పుడు చూడు మీ అందరికీ వండి పెట్టాల్సి వస్తుంది. ఛీ, అసలు నేను పెళ్లి చేసుకోకుండా సన్నాసులాగా ఉండిపోదాం అనుకున్నానే. నువ్వు సన్నాసివనే, నీ అమ్మ బాబులు నాకిచ్చి కట్టబెట్టారు. అది సన్నాస సన్యాస. అవన్నీ అందరి ముందు ఎందుకులే గానీ మన పిల్లలేరి, పిల్లలకి పిలు. గణేష్, వెంకీ, 10th క్లాస్ ఫ్రెండ్షిప్ సార్ మాది. నమస్కారం చెల్లెమ్మా. నమస్కారం అన్నయ్య. వెంకీ, ఏం వెంకీ ఇలా వచ్చావు? ఏం లేదురా, నాకు పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది, మీకు ఎలాగో పెళ్లిడికి వచ్చిన. అరే బాబు ఎస్ఐయా, మరి మీకు ఓకే అంటే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం రా ప్లీజ్. బా అన్నయ్య, పాప చాలా లక్షణంగా ఉంది. బాబు నీకు ఓకేనా? నాకు కూడా ఓకే. ఏంటి ఓకే? అది నా పెళ్ళం, అది నా పెళ్ళం. తల్లే ఇంత బాగుందంటే కూతురు ఇంకెంత బాగుంటది. ఒకవేళ నాన్న పోలికలు వస్తేను వద్దండి. ఏంట్రా? పెళ్లిడు వచ్చే కూతురు ఉంది కదా, కూతురికి పెళ్లి చేయకుండా అబ్బాయికి పెళ్లి అంటే బాగోదు కదా వెంకీ. ఆగండి ఆగండి ఆగండి. నేనున్నానయ్య గారు. మీ అమ్మాయికి అబ్బాయి కావాలి అంతే కదా. గుణవంతుడైతే ఓకేనా? ఓకే. అందగాడైతే ఓకేనా? డబుల్ ఓకే. యుఎస్ రిటర్న్ అయితే ఓకేనా? ఓ ట్రిపుల్ ఓకే. అయితే నేనే అదేంటని అలా తోసేస్తున్నారు? ఏమనుకోని మీ అమ్మాయిని ఇద్దాం అనుకున్నారు? ఎవరు వెంకీ అతను? మా పనోడు. చాలా గ్రేట్ అన్నయ్య. ఏ? మాలా యుఎస్ రిటర్న్ అయ్యి వచ్చిన మీరు పన్నోళ్ళ పెట్టుకున్నానంటే బావన్నయ్య. మీకు ఇట్లా అర్థమైందానే? ఒరే యుఎస్ రిటర్న్ అంటే ఏంటో చెప్పరా? యుఎస్ పోదామని ఎయిర్పోర్ట్ కు పోయినా, పాస్పోర్ట్ లేదని రిటర్న్ పంపించారు. సిగ్గులేదురా నీకు? మీరు అర్జెంట్ ఇంట్లోంచి వెళ్ళిపోండి. పద మనం వెళ్దాం. నీకు నోరు ఆగదారా? నడుపురా. ఏవండి, నా ఫ్రెండ్ ఒకటి ఉంది కదా. ఒకటి ఉంది కదా, ఒకటి ఉంది. నా ఫ్రెండ్ ఒకటి ఉంది కదా, పెళ్లి చేసుకునే వయసు వచ్చే అబ్బాయి ఉన్నాడు. పద వెళ్ళి అడుగుదాం పద. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు కావడా. ముద్దు లెక్క పెరిగి ఎద్దు లెక్క తిరుగుతున్న పొరాలు ఇడిచిపెట్టి ముచ్చటండి. పిల్లలు, నిఖిత, పండు ఏంది గిట్లా? ఏం లేదు, మాకు ఒక పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది, మీకు పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడని అంటే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాను బావగారు. ఈ పట్టవాసి కానిక బతుకు దీనికి ఇచ్చి గిట్ట నీ బిడ్డను లగ్గం చేసినావు అనుకో, నీ బిడ్డ మీద నువ్వు కోసినట్టే. అయినా మాకు నో ప్రాబ్లం బావా, మేము ఆయన పెళ్లి చేసుకుంటాం. పెళ్లిడికి వచ్చిన బిడ్డ ఉండంగా పొరని గిట్ట లగ్గం చేస్తే ఊరోళ్ళందరూ మా నోట్లు. అయితే ఆగండి. అందగాడైతే ఓకేనా? ఓకే. గుణవంతుడైతే ఓకేనా? డబల్ ఓకే. యుఎస్ రిటర్న్ అయితే ఓకేనా? డబల్ ఓకే. అయితే అబ్బాయి రెడీగా ఉన్నాడు. అందులోని చూసాగాని ఒకడే నిన్ను ఎరుగని ఇతడే నా ప్రియుడు. ఏమైంది బాబా? యుఎస్ రిటర్న్ ఏంటో చెప్పరా? యుఎస్ పోదామని ఎయిర్పోర్ట్ పోయినా, పాస్పోర్ట్ లేదని రిటర్న్ పంపించారు, అందుకే యుఎస్ రిటర్న్. ఇదే ఓటర్.
ఈయన కోసం మనకెందుకు, జర మీ కొడుకుని మా బిడ్డకి ఇస్తానంటే నీకు నాకు సంబంధం లేడు మన చుట్టాల్లో మహేష్ ఉన్నాడు, వాడికి ఇచ్చి చేద్దామా? చేద్దామండి. పద వాళ్ళ ఇంటికి వెళ్దాం. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా. ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నా అన్నయ్య, చాలా తెలివిగా ఆలోచించావు. తెలివైనవాడు ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించడమ్మా. మన నవదీప్ అన్నం చూడు. కరెక్ట్. అరే మహేష్, నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పు మామయ్య. మన టిల్లు ఉండే కదా, ఇంత ఉండే మామయ్య, ఇంత అయిందా? లేదు ఇప్పుడు కూడా ఇంతే ఉందిరా. దాన్ని నువ్వు పెళ్లి చేసుకోరా. చెల్లికి పెళ్లి కాదు, నేను పెళ్లి చేసుకున్నాను. మీ చెల్లికి అందగాడైతే ఏమో అంటున్నాను. గుణవంతుడైతే ఓకేనా? ఏమైంది మామ, ఎందుకు ఆపుతున్నారు? నా ఇంట్లో పనోడాడు. ఎవరో పన్నోడో నీకు. వాడి గురించి ఎందుకు, కొంచెం నా కూతురు గురించి ఆలోచించాలడు. నువ్వు నన్ను అవమానించావు, నేను ఈ పెళ్లి సంబంధం క్యాన్సల్. దా చెల్లమ్మా. నానా పెళ్లి కొడుకు దొరికారా నానా? నేను వాడికి నచ్చానా నానా? ఏ ఫంక్షన్ హాల్లో పెళ్లి నానా? చెప్పండి నాన్నా. ఒసేయ్, ఆగు, నీ అమ్మ కడుపు కాలా. చాలా చోట్ల ట్రై చేశాను అమ్మా, ఒక్క పెళ్లి కూడా సెట్ కాలేదు. ఆఫ్టర్ ఆల్ పనోడు ప్రయత్నించినంత కూడా మీరు నా పెళ్లి కోసం ప్రయత్నించలేదు. ఏమైంది? పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఈ ఫోన్ వాడి మధ్యలో. అరే గణేష్, చాలా ఆలోచించాను వెంకీ. మా పిల్లలు పట్టుకొని మీ ఇంటికి వస్తున్నాం వెంకీ సంబంధానికి. పాప నేను చూసుకోవడానికి నా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు. హలో, చెప్పు నిఖిత. నువ్వు అంత మంచి ఇంటికి వచ్చాక నేను పెళ్లి కొప్పుకుంటే ఎందుకుంటానే? రేపు రా నిఖిత. లేదు, మేము ఆల్రెడీ ఊరు చివరనే ఉన్నాం. రోజు చివరే ఉన్నారంట. ఇదేంటి మహేష్? రే బాగా ఆలోచించాను మామయ్య. అయితే రే ఎల్లుండి రారా. లేదు మామయ్య, ఆల్రెడీ వచ్చేసా, ఇక్కడే ఉన్నా. ముగ్గురు ఒకటేసారి పెళ్లి చూపులకు వస్తున్నారంట. మనం ముగ్గురిని అడగామని తెలిస్తే దీనికి వచ్చే పెళ్లి సంబంధం కూడా ఆగిపోతుంది. ఏమైంది? అంటే నాకు ముగ్గురు మొగుళ్ళు. ముగ్గురిలో ఒక్కరే. మనం ముగ్గురికి చెప్పామని తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అవుద్ది. కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి, అర్థమైందా? వదినా, నేను తీసుకెళ్తాను రండి. హాయ్ రా మామయ్య నమస్కారం. థ్యాంక్ యూ రా. ఎవరు మామయ్య వీళ్ళు? మన అత్త తరపున చుట్టాలరా, పెళ్లి చూపులని వచ్చారన్నమాట. అదేంటి పెళ్లికి వస్తారు కదా? మనకు పెళ్లికి రారా, పెళ్లి చూపులకే వస్తారు. రండి కూర్చోండి. దావే మన అన్ని పనులన్నీ చేసుకుందాం, రండి. పెళ్లి కూతురు వీళ్ళిద్దరిలో ఎవరంటావు? సారీ కట్టుకొని అందంగా కనిపిస్తుందంటే ఈ అమ్మాయి వదిన అంటే. వెళ్ళి వదినతో మాట్లాడిపో. హాయ్ వదినా. హాయ్. ఇల్లా పెళ్లి కూతురు ఎవరంటావు? తెల్ల బట్టలు వేసుకుని దేవతలు ఎక్కున్నదంటే గాపులని అయి ఉంటదిరా. పోవైపు వదినతో మాట్లాడుకో. నలుగురులో పెళ్లి కూతురు ఎవరే? నాకు తెలుసా, నా కలద్దాల పిల్ల అనుకుంటున్నాను బాబు. ఆ పెళ్లి కూతురు ఏమన్నా అడుగుతారా మీరు? పాపా ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. నిన్ను కాదమ్మా, నిన్ను. ఆ పిల్ల ఎందుకు చెప్తది? అంటే మనం పెళ్లి చూపులకు వచ్చాం కదండి, ఒకటే వదామని అంతే. మామయ్య అమ్మాయికి డాన్స్ వచ్చా? చెప్పండి, వేయమంటారా? వేస్తాం. నీకు కాదు, ఈ అమ్మాయికి డాన్స్ వచ్చా. ఆయన ఆ పిల్ల ఎందుకు వేస్తుంది? అదే అంటే మనం ఒక ఫ్యామిలీ అయిపోతున్నాం కదా, సో అందరికి పరిచయాలు పెంచుకుంటారు అంతే. మీరే అనుకోవద్దు. టీ తాగుతారా? నువ్వు కూడా తాగుతావరా? మా మొక్కలకి ఏమైనా వేస్తారా? అందరూ ఒకటేసారి టీ తాగుతా అంటున్నారు. నీ టాలెంట్ ఉపయోగించి అందరికి టీ. మీ ముగ్గురులో మొదటిగా కాఫీ ఎవరు తాగుతారు? నువ్వా లేక నువ్వా? అదేంటమ్మా నువ్వు తెచ్చావేంటి? ఆ పిల్ల తేవాలి కదా. ఆ పిల్లని తెస్తే ఆ పిల్ల తేవాలి కదా. ఈ పిల్లని తెస్తుంది, ఈ పిల్లగా తేవాల్సింది. అంటే అదే ఆగండి. అంటే మనం అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయాం కదా, ఒకరికొకరు సర్వ్ చేసుకుందామని అంతేగా. అమ్మాయిలు మీరు కాఫీ ఇచ్చండి వాళ్ళకి. మరి నేనెవరికి ఇవ్వాలో నా కాఫీ? కాసేపు అయ్యాక జడ్జిలకి ఇద్దు లేవే, అలా ఆల్రెడీ తలపోటు స్టార్ట్ అయింది. మామయ్య నేను అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను కూడా అమ్మాయితో మాట్లాడతా. నేను అమ్మాయితో మాట్లాడు బాబు. మీ ముగ్గురులో మొదటగా నాతో ఎవరు మాట్లాడతారు? నీతో ఎందుకు మాట్లాడతా? తనతో మాట్లాడతా. తనతో ఎందుకు మాట్లాడతావు? ఇంతగా మాట్లాడాల్సింది. నేను తనతో మాట్లాడతా, నీతో ఎందుకు మాట్లాడతా? అమ్మాయి గురించి అడుగుతారు కావచ్చు అంతే. సరే ఏముంది, మాట్లాడండి. నువ్వు మంచిదానివా కాదా అని చెప్పి వాళ్ళని అడుగుతారు. ఇప్పటిదాకా మీరు పరిచయం అయ్యారు కదా. నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది మామయ్య. నేను పెళ్ళంటి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటా. పెళ్ళంటి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాం. నా కొడుకు కథ చేసుకుంటాను అన్నాడు. నేనుగా చేసుకోవాల్సింది. నా కొడుకు చేసుకుంటాడు, మీరు చేసుకుంటారండి. ఎందుకని
ఒక పని చేద్దాం, ముగ్గురు పేర్లు రాసి చిట్టీలేద్దాం. ఎవరైతే గెలుస్తారో ఆ వీరుడే నన్ను వరిస్తాడు. వచ్చిందండి వయ్యారి. నిన్నెందుకు భరించాలి? అదేంటి అలా మాట్లాడతారు? ఇది కదా నా కూతురు. ఆమా కదా నీ కూతురు. ఒరే వాళ్ళందరూ మీలతో పాటు వచ్చిన వాళ్ళు రా. ఇప్పుడు అర్థమైంది. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. చెప్తున్నా పో. మీ కూతురు నాకు బాగా నచ్చింది. తీసుకో మీ చెల్లె నాకు మస్తు నచ్చింది. తీసుకో. అందరూ తీసుకొని ఏంట్రా తీసుకునేది? నా బిడ్డలు కాకుండా మీరందరూ చూసుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలరా? మమ్మల్ని ఆశీర్వదించు మామయ్య. నన్ను చేసుకుందామని పెళ్లి కావాలి నాకు ఒక సంబంధం రెడీగా ఉంది. అందగాడు, గుణవంతుడు, ఆజానుభావుడు. నేను నాయ గారు, మరి నవదీప్ గారు. ఈ కోతి మొహానికి ఎవరు దొరుకుతుందా అనుకున్నాను. కొబ్బరి చిప్ప లాంటి బంగారు మనసున మీరు దొరికారు. నవదీప్ గారు ఎలా అనిపించింది? ఇది కల్పితం మాత్రమే. మీ రైటింగ్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. వెరీ నైస్. అలేకి బిందు గారు, నాకు లైన్ నచ్చింది వెంకీ. థ్యాంక్ యూ మ్యామ్. టిల్లు, నువ్వు నీకు ఏం ఇచ్చినా నువ్వు స్టేజ్ ప్రెసెన్స్ తో అది చింపేస్తున్నావు. జస్ట్ నీ బాడీ లాంగ్వేజ్ తో, నీ మాడ్యులేషన్ తో అది వర్కౌట్ అవుతుంది ఈ స్కిట్ లో. లైక్ ఐ హావ్ టు గివ్ ఇట్ టు టిల్లు. జానీ మాస్టర్, అందరు చాలా బాగా చేశారు, సూపర్ గా చేశారు. ఎంటర్టైన్మెంట్ ఉంది. గుడ్, ఆల్ ది బెస్ట్. దీపిక ఎలా అనిపించింది? తమిళ్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కొరియా లాంగ్వేజ్ అన్ని విన్నాను, చూసాను, కానీ ఇలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఎక్కడ టోటల్ డిఫరెంట్. నీ బాడీ లాంగ్వేజ్ ఎవరికి రాదు అనుకుంటా. ఇమిడియట్ మధ్యలో అని సూపర్ ఉంది మీ స్కిట్ లో. థ్యాంక్ యూ సో మచ్. సుప్రీత, వెంకీ గారు మీరు వస్తున్నారు అంటుంటేనే అవతల టీమ్స్ కి భయపడుతున్నట్టున్నారు బాగా. 4 times విన్ అయ్యారు, వస్తున్నారు, అలా నవ్విస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.